ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. తిరుమల గిరులలో నిరంతరం గోవిందనామ సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈరోజు పరమ పావనమైనటువంటి దివ్యధామమైన వెంకటాచల మహాక్షేత్రంలో ఆనివర ఆస్థాన సందర్భంగా కర్కాటక సంక్రమణ పుణ్యకాలం సమీపించేటువంటి వేళలో స్వామివారి పుష్ప పల్లకిలో ఆ గజరాజులు ఘీంకారాలు తెస్తూ ఉంటే చాలా చిన్న వయస్సులో శిశువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలల్ని మనకు స్మరణకు తెస్తూ వీటన్నిటికీ ఆధారమైనటువంటి సర్వోన్నతమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సకలామర సేవితుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుణ్ణి నేనే అని చతుర్భుజాలతో ధ్యానముద్రతో ఈ సర్వాన్ని కూడా వీక్షించేటువంటి ఆ పరవాసుదేవుడుగా నేనే ఉన్నాను అని ఆనంద నిలయ దివ్యధామంలో ఏ పరమపురుషుని సందర్శనతో పరిపరి విధముల కోర్కెలను తీర్చుకుంటూ స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజయానిశమ అని ఆదిత్య పురాణాంతర్గతమైనటువంటి ఆ దేవశర్మ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటే ఆ స్మరణ మాత్రం చేతనే సంతుష్టుడయ్యేటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ మనకందరికీ ధ్యానాన్ని ఎలాగ ఉండాలో చూపిస్తూ శంఖచక్రధారి అయి ఆ పుష్ప పల్లకి పుష్పమనేటువంటిది హృదయానికి సంకేతం. రంగురంగుల పుష్పాలు, ఆ పుష్పాలలో చిన్ని శిశురూపంతో ఆ కన్నయ్య వెన్నని అందరికీ పంచుతాను, నన్ను అందరూ కూడా నవనీత చోరుడు అంటాడు కదా. కాదు నేను దేనికి ఆ చోరత్వం అందరికీ పంచటానికి, పెంచుకోవటానికి, మీలో హృదయ భావాలను ప్రేమ భావాన్ని పెంచటానికి నేను ఇప్పుడు పంచుతున్నానన్నట్లుగా ఆ వెన్న దొంగ అక్కడ నిలిచి వెన్నని చక్కగా స్వీకరిస్తున్నవానిలాగా పంచేవానిలాగా వీటన్నిటికీ ఆధారమైనటువంటి పరమ యోగ స్వరూపంతో ఇన్ని రూపాల మధ్య
ఆ కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ పుష్ప పల్లకిలో ఉన్నాను. అనంత గరుడ విశ్వక్సేనాదులు నిరంతరం నిత్యసూరులుగా ఉండి నన్ను స్మరిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, నా గుణములను గానం చేస్తూ ఉంటారు అని కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవలాయత విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః అని పరమ భాగవతోత్తములంతా కూడా నిరంతరం ఆ పక్షీంద్రుడైనటువంటి వైనతేయుణ్ణి వినతా సుతుడైనటువంటి గరుత్మంతుడిని ప్రార్థిస్తారు. మాకు కూడా నీ అంతటి దృఢమైన అతార్కికమైన అటువంటి భక్తిని కలిగేట్లుగా చేయవయ్యా. ఆ శ్రీనివాసుని యొక్క దివ్య సాన్నిధ్యంలో ఒక కాలు ముందుకు మరొక కాలు ముందుకు సాటి రెండు చేతులు అలాగ నమస్కరిస్తూ నిరంతరం స్వామి నీ సేవకుణ్ణి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి భక్తి భావనతో అక్కడ నిలిచినటువంటి ఆ గరుత్మంతులు మాకు ఆదర్శం. ఇంకా వెనక్కు వెళితే ఆ హనుమంతుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నేను కూడా మీ సేవకు వైకుంఠంలో వచ్చిన లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణ స్వరూపం నాకు శ్రీరామస్వరూపంగా కనిపిస్తోంది అని అంటారు. అలాంటి ఆ పరమ భాగవతోత్తములని ఆదర్శంగా తీసుకొని ఆ అద్భుతమైనటువంటి తిరుమల గిరులలో మనం శ్రీవారి యొక్క ఆ ఆనంద నిలయ దివ్యధామం ఎదుట నిలిచి ఉన్నాం. అక్కడ గొల్ల మండపం పరమభక్తుల యొక్క ఆ భావాలను వ్యక్తం చేస్తూ ఉంటే వాహన మండపం దగ్గర నుంచి శ్రీవారు శ్రీదేవితో భూదేవితో కూడి ఆ వైఖానస అర్చక స్వాములు అనుక్షణం స్వామివారికి అటు ఇటు నిలిచి ఆ దేవదేవుని యొక్క దివ్య కాంతి ప్రసారం దయా కిరణ ప్రసారం లోకమంతా వ్యాపించాలి అని అత్యాస్వరూపంలో మన ఎదుట నిలిచి అనేకమైన ఉత్సవాలను స్వీకరించేటువంటి స్వామి. ఈనాడు ఆ కర్కాటక సంక్రమణం స్వామికి నేత్రాలతో సమానమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఆయనకు ఉభయ నేత్రములు. వారిలో ఆ సూర్య గమనాన్ని అనుసరించి భూమధ్య రేఖకు ఆగ్నేయ దిక్కుగా కదిలితే దక్షిణాయనం అది కర్కాటక సంక్రమణం. ఈశాన్యం వైపు కదిలితే మకర సంక్రమణం. ఉత్తరాయణం ఒకటి, దక్షిణాయనం. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, కాదు కొంచెం అటు ఇటుగా ఉంటాడు. ఆ భూమధ్య రేఖకు అటు ఇటు సాగే ఆ సూర్య భ్రమణం, సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి మనం చేసే ఉత్సవాలన్నీ ప్రకృతి సిద్ధమైనటువంటివి. రేపటి రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి చక్కగా తర్పణాలు ఇచ్చి ఆ దేవతలను తృప్తిపరచి ఆ భగవానుని యొక్క దివ్యమైనటువంటి ఆ ఆరాధన చేసి భాగవత గ్రంథాదులను అధ్యయనం చేస్తూ భగవన్నామస్మరణ చేయవలసినటువంటి రోజు. దశమీ దినమారభ్య ఈరోజు మొదలుకొని ఏకాదశి ద్వాదశి 3 రోజులు దీక్షతో చేస్తారు భాగవతోత్తములైనటువంటి వారు. ఆ ఏకాదశి వ్రతాన్ని ఈ దశమి రోజున మనం అందరం ఈనాడు కర్కాటక సంక్రమణంలో ఉన్నాం. రేపటి రోజున తర్పణాదులు చేస్తారు. ఆనివర ఆస్థానం అని అన్నారు. ఉదయం జరిగినది స్వామి చక్కగా ఆ స్వామి యొక్క దివ్య తేజస్సు అద్భుతంగా ఉంటుంది. ఇంద్ర వరుణ యమ వరుణ కుబేర ఈశానాది దేవతలంతా స్వామి సేవలో ఉంటారు. కొద్దిసేపటి క్రితమే వరుణదేవుడు అంతా శుభ్రం చేశారు. పెద్ద వర్షంతో పవిత్రమై ఆ చెత్త చెదారమంతా తొలగించి వేశాడు. ఆ వరుణదేవుడు అలాగనే మన హృదయంలో ఉన్నటువంటి చెడ్డ దుర్భావాలన్నీ తొలగించి పరమ పవిత్రమైన పావనమైన ఆ పురుషోత్తముని యొక్క నిండు ఆ ఉత్సవ మూర్తిని స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని మనలో కూడా ధారణ చెయ్యాలట. అశేషశయనం శేషశయనం శేషశాయినం శేషాద్రీశం అశేషంచ శ్రీనివాసం భజే అనిసం అంటారు.
ఎంత భాగ్యవంతులో ఈనాడు ఆ వెంకటాచల క్షేత్రంలో తిరుమల గిరులలో చక్కగా భక్త సందోహం ఆనంద దివ్యధామమైనటువంటి ఆ స్థానంలో నిలిచి గోవిందా అంటే చాలు ఆ భగవన్నామ స్మరణం 10 అశ్వమేధాలు 10 అశ్వమేధయాగాలు చేసినా మళ్ళా పుట్టుగా ఉంటుందిట. కృష్ణ ప్రణామి నా పునర్భవాయ, కృష్ణ గోవింద వాసుదేవ నారాయణ అని ఒక్కసారి భక్తితో సకలేంద్రియాములను కూడా సర్వేశ్వరునియందే లగ్నం చేసి పిలిచే పిలుపు ఉన్నదే, ఆయన రుణపడిపోతారట. ద్రౌపదితో స్వయంగా అంటాడు శ్రీకృష్ణస్వామి, గోవిందా అని పిలిచిన పిలుపుకి రుణపడిపోయి ఇంకా ఏం చెయ్యాలో అందుకనే అక్కడే తిరుగుతున్నాడట పాండవుల చుట్టూత. అలాంటి భక్త ప్రియుడు ఆయన. భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యానగమ్యం శ్రీనివాసం భజే అని సమంటారు. అదిగో అట్టి స్వామిని మనం సేవిద్దాం, నామస్మరణ చేద్దాం. గోవిందా.
సురిది మనవాలులే సోద్యము గదమ్మ అరుదు రాముని చేతలదిగో. సుమధురమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య సంకీర్తనామృతాన్ని పానం చేశాను. సురల్పరేసుడెవ్వడంతు చూడబంపుతో భృగుండు రంబు తన్నలచ్చియోర్వకొక్కతో వసింపనా సరోవరంతమందు నిష్ట సల్పితి వెగావే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృక్కెదన్ తరంబుగాని ఈ భవాబ్ధిదాటమదిన్ దురంత చింతనందియేమితో చనట్టి వేళ మత్పురాకృతం వదెట్టిదో మిముంకనంగగల్గే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృక్కెదన్ జ్వర ప్రమేహవాత పిత్త శైత్యకామిలా మహోదరాతిసార కృష్ణ సర్పతాక్షవైనని పదాంబుజ నీ పదాబ్జరేను నేడు నాదు దిక్వైపసింపుజేయుమా హరి పరాకు వెంకటాచలాధినాథ మృక్కెదన్. కల్లపాలెం లక్ష్మణాచార్య స్వామి అద్భుతంగా వెంకటేశ్వరాష్టకంలో సామాన్యమైనటువంటి ఆ భక్తుల యొక్క హృదయాలలో ఉండేటువంటి ఆ భావాలను వ్యక్తం చేస్తూ రాస్తారు. ఈ పుష్పపల్లకి చాలా విశేషమైనటువంటిది. హృదయానికి సంకేతం పుష్పం అన్నారు. అహింస ప్రథమం పుష్పం. ఇలాగా 8 రకాలైన పుష్పాలు, అహింస, సత్యం, శౌచం ఇలాంటివి అసలైన పుష్పాలట. ఈ పుష్పాలతో కూడినటువంటి పుష్పసోయగం ప్రకృతి రామణీయకతకు సంకేతం. మనకు మహాభారతంలో వనపర్వంలో భీమసేనుడు గంధమాదన పర్వతంలో సౌగంధికా పుష్పాల్ని తీసుకురావటానికి ఒక పుష్పం అలాగ గాలికి కొట్టుకొచ్చింది, ఆఘ్రానించారు. అద్భుతంగా అనిపించింది. ద్రౌపది మరికొన్ని కావాలంటే వెళ్తాడు. అక్కడే హనుమంతుడు దర్శనమిస్తాడు, పవమాన సుతుడు. ఆ పుష్పం 1000 రేకులతో కూడినటువంటిదిట. 1000 దళాలతో ఉన్నటువంటి ఆ పద్మం, ఆ కమలం, అది సౌగంధికా పుష్పం అని పెట్టారు పేరు. ఆ పుష్పసోయగం దానికి అక్కడ వర్ణన అద్భుతంగా చేస్తారు. మానవుడు ప్రకృతి సహజంగా జీవించాలి. అనేక వృక్షాలు, అనేక రకాలైనటువంటి వనాలు. వెంకటాచల క్షేత్రం ఒకప్పుడు అంతా కూడా పుష్పవాటికతో నిండేది. అందుకనే పుష్పమండపం అన్నారు దీన్ని. త్యాగమండపం, పుష్పమండపం, భోగమండపం అని సంప్రదాయవేత్తలు చెప్తారు. ఇది పుష్పమండపం. స్వామి పుష్పాలతో ఆ చక్కగా అందంగా సౌందర్య రసభరితంగా దర్శనమిస్తాడు ఆయన. ప్రతి గురువారం రాత్రికి పుష్పాభిషేకం, పూలలో మునిగిపోతాడు. పూల కొండ అన్నట్టుగా ఉంటాడు. మన హృదయము, ఆ హృదయం అనే పుష్పం మీద నివసించేట్టుగా, దాని మీద నిలిచేట్లుగా స్వామి మా హృదయాన్నే ఒక పల్లకిగా చేసి నీవు నిలిచేట్లుగా నిరంతరం నీ భావ కుసుమాలతో వికసించి మేము నిరంతరం నీ ధ్యానం చేత, నీ స్మరణం చేత, నీ చింతన చేత మమ్మల్ని అనుగ్రహించేట్లుగా చేయవయ్యా అని భక్తులు భావిస్తారు. అందుకనే అదిగో అక్కడ బదరికా క్షేత్రంలో ఈనాటికి నరనారాయణ రూపంలో ఆ ధ్యానముద్రతో ఉంటారు. యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి 8 విభాగాలతో కూడినటువంటి యోగం సర్వమానవ జాతికి కూడా ఒక నిర్దేశాన్ని ఇస్తుంది. అటు యోగేశ్వరుడు ఆయన యోగి, పరమ యోగులకు మార్గాన్ని చూపే శ్రీకృష్ణస్వామి. ఆ బాల్య లీలల్ని స్మరిస్తేనే చాలు, మనస్సు చాంచల్యాన్ని కోల్పోతుంది, స్థిరత్వం కలుగుతుంది. ఆ శ్రీకృష్ణ లీలల్ని అందువలనే భావన చేయమన్నారు. ఆవునేతి కాంతుల దీపజ్వలన తోరణాలతో, స్వామి యొక్క దివ్య నామాలతో
అలాగ వస్తూ ఉంటే నిరంతరం ముని పదబ్జనిష్ట నుండు తొండమాలు వేడ చేతదాల్పు శంఖ చక్రముల్. ఆ తొండమాన్ చక్రవర్తికి ఆయన ప్రార్థిస్తే శంఖ చక్రాలే ఇచ్చేశాడు. ఆయన ఏది ఉంచుకోడు, మనకే ఇచ్చేస్తుంటాడు అన్నీ. మనం ఎలాగ ఉండాలో చూపిస్తూ ఉంటాడు. హరిపర కువేంకటాచలాధినాథమృక్యదన్ చరాచర ప్రపంచ పోష చంద్ర సుందరానన కరీంద్ర రక్ష నీలమేఘకాజ దివ్య వైభవా పురాణ పురుషుండవి విబ్రోవగావే దిక్కు శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథమృక్యదన్. నిరాకరించువో కుమార్య నిందితుండ హీనుడం దురాత్ముడం పరంగనారతుండ దుర్వివేకుడం మరిన్ మహాత్మ నిన్ను మానజాల బ్రోవవే హరి పరాకు వెంకటాచలాధినాథ మృక్యదన్. గజరాజ గమనుడాయన. అదిగో ఆ గజరాజు ముందు అలాగ వెళుతూ ఉంటే ఆ స్వామి ఏనుగుల యొక్క ఘీంకారాలతో హస్తినాద ప్రబోధిని అని ఆ అమ్మని మేల్కొలుపుతాయిట ఆ ఏనుగులు. ఒక దర్పానికి సంకేతం. గజరాజుని రక్షించాడు కదా, అవి మర్చిపోలేదు. ఆ జాతి అంతా కూడా గజరాజులన్నీ నిరంతరం స్వామి సేవలో మనుష్యులతో పాటు నిలుస్తాయి. అదిగో ఆ పుష్పాలు అలా కదులుతూ ఉంటే ఆ పుష్పముల యొక్క సోయగములు, రంగురంగుల పుష్పాలు ఆ స్వచ్ఛమైనటువంటి హృదయానికి సంకేతం తెలుపు. ఎరుపు అనేటువంటిది రాగానికి చిహ్నం, అంటే సర్వాన్ని వశీకరింపచేసే భగవచ్చక్తికి సంకేతం, అమ్మకు సంకేతం. ఆ శంఖచక్రాలు నిరంతరం స్వామి సాన్నిధ్యంలో అలాగ ఉంటాయి. ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో చక్రం అనేటువంటిది స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని అంటారు స్వామి. నీవు నాకు చాలా ఆత్మబంధువయ్యా. భక్తులు తమ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన అనుగ్రహం ఉంటేనే చూడగలం. అందుకని సుఖ దృగ్గోచరాయ నమః అని ఆయన నామాల్లో ఒక నామం. సుఖమహర్షికి కంటికి కనిపించాడట. అంటే ఆయన కావాలనుకుంటేనే కనిపిస్తాడు, లేకపోతే మన ప్రక్కనే ఉన్నా కనిపించడు ఆయన. గురుండవైన నీవే నా సఖుండవైన నీవే సోదరుండవైన నీవే ఇష్టబాంధవుండవీవే సజ్జజాపరుండవైన నీవే మోక్షదాతవైన నీవే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృక్యదన్. పరమ గురువి శ్రీనివాసం భజే నిశం అని కన్యాశ్రవణ సంజాతం అని ఆచార్యుడిగా కొందరు భావిస్తారు స్వామిని. స్నేహితులుగా అర్జునాదులు భావిస్తారు, సఖ్యభక్తికి సంకేతం. సోదరుడు భరత లక్ష్మణాదులు వీరంతా సోదరుడుగా భావిస్తారు, బంధువి అని భావిస్తారు. పరమదయాస్వరూపుడివి, మోక్షప్రదాతవయ్యా స్వామి. హరాదివంద్యపాద నీ గుణాంబురాశేరికి దురావగాహమైన నాకు దోచనట్టి పంచచామరష్టకంబు నీకునే సమర్పణంబు చేసితో హరి పరాకు వెంకటాచలాధినాథ మృక్యదన్. అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు. ఆయా మహానుభావులు, మహర్షాదులు, పరమగురువులు, ఆచార్యులు మనకు పార్థివ దేహంతో ఉండకపోవచ్చు, కానీ వాయురూపంలో అనేకమైన రూపాలలో ఆ అంతరిక్ష గతులై స్వామి యొక్క దివ్య వైభవాన్ని వీక్షిస్తూ ఉంటారు. పరమభక్తుల యొక్క పాదధూళి అందుకనే గ్రహిస్తానంటాడు ఉద్ధవుడు. వందే నందవ్రజ స్త్రీనాం పాదరేణుమభీక్ష్ణసః అంటాడు. శ్రీమద్భాగవత మహాపురాణంలో భగవద్ దర్శనం ఎలా కలుగుతోంది? భాగవతుల అనుగ్రహం వల్ల కలుగుతోంది.
ఎవరు భాగవతులు? శ్రీకృష్ణస్వామి భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడికి చెప్తాడు. అలాగనే వసుదేవుడికి కూడా నారదాది మహర్షాదులు చెప్తారు. భాగవతులు భగవంతుడే సర్వస్వం అనుకునేటువంటి వారు తమ హృదయాలలో నిరంతరం ఆ భగవద్ రూపాన్ని ధ్యానం చేస్తూ, చింతనం చేస్తూ, స్మరణం చేస్తూ సర్వకాల సర్వావస్థలలో కూడా ఆ భగవద్ విరహాన్ని సహించలేరట వారు. అలాంటి వారు పరమ భాగవతులు. మృగాంకాఢపాలం వినీలాభ్రనీలం సువర్ణాభచేలం సురారీంద్రకాలం ముదా వేదమూలం స్వభక్తానుకూలం వందే విధి సాధు గోపాల బాలం. కులమాత వరపుత్రుడట ఆయన, పద్మావతి ప్రాణనాథుడట. అలాంటి పరమ భక్తులకు పాధేయమైనటువంటి వారికి మూలధనమైనటువంటి వాడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్నని ఆ పరమ భాగవతులకు నిధి అయినటువంటి వాడు, పెన్నిధి అయినటువంటి వాడు. ఈయనే సర్వస్వం అనుకొని సర్వాత్మన సంభావించేటువంటి ఆ మహానుభావుల మార్గంలో నడుద్దాం. గోవింద నామస్మరణ చేద్దాం. గోవింద. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిలమునులకు నివాసమఖిలమునులకు. అది చూడుడు అది మృక్కుడు అది చూడుడు అది మృక్కుడు అది చూడుడు అది మృక్కుడానందమయము. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అది చూడుడది మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. నల్లదివో మూలనున్న ధనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. బంగారు
కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. శ్రీ వెంకటపతికి సిరులైనది. భావ్యుప సకల సంపద రూపమదివో భావ్యుప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. భావ్యుప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ వైకుంఠం వా పరిత్యక్షే న భక్తాన్ త్యక్తుముత్సహే నే అతిప్రియా హి మద్భక్త ఇది సంకల్పవానసి. అవసరాన్ని బట్టి వైకుంఠమైనా వదులుతాను కానీ నా భక్తులను నమే భక్త ప్రణశ్యతి ప్రతిజ్ఞ చేసి వచ్చాడు స్వామి. నా యోగక్షేమాల కంటే భక్తుల యోగక్షేమాల కోసమే నేను నిరంతరం ఉంటాను, అదే నాకు ప్రియమైనది అని అంటారు. సత్యమదవిన శ్రీహరి స్మరణలరుదు హరిని తలచిన వాడిపో పరమయోగి పుండరీకాక్ష తరిగొండపుర నివాస సరస నను బ్రోవు వెంకటాచల నివాస. తరిగొండ వెంగమామ అంటారు. ఆ పరమపురుషుణ్ణి నిరంతరం భావించినటువంటి ఆ తల్లి అలాంటి ఆ భక్తుల కోసం దిగి వస్తాడట భగవానుడు. అందుకనే ఈనాటికి కూడా శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘనభాస్వరునకు ఆ పరాత్మనకు నిత్యానపాని అయి నిత్యానపాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించినట్టి ధరించియున్న పరదైవమునకు జయమంగళం నిత్య శుభమంగళమని ఆ వెంగమాంబ తల్లి అంటోంది. మరువవలది విరుదు నిరతమణి పతిని ఏమరణీయనల మేలు మంగమ్మకు ఆనంద నిలయమ్ము ఆనంద నిలయమన్న నిశంబు వసించి దీనులను రక్షించి దేవునకును కానుకలనొక మూర్తి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగకు అని ఇలా అద్భుతంగా ఎందరో భక్తులు నిరంతరం భావనలు చేస్తూ ఉంటారు. భావనా గమ్యుడైనటువంటి వాడు భగవానుడు, ఆ నారాయణుడు. అందుకనే ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే మహానుభావాయ మహామాయునే అమేయ కర్మణి. ఓ వెంకటేశ్వర, పురుషోత్తముడు, మహాత్ముడు, మహానుభావుడు, మహామాయావి, అప్రమేయమైన చేష్టలు కలిగినటువంటి వాడివయ్యా, నీకొక నమస్కారం అంటారు. విశ్వకుటుంబివైనటువంటి వాడవు స్వామి. మాయావినో విశ్వకుటుంబినస్తే అని కూడా స్తుతిస్తారు. అందుకనే స్వామివారు ఇప్పుడు దక్షిణ మాడవీధి నుంచి పశ్చిమ మాడవీధిలోకి ప్రవేశిస్తూ
అక్కడ హతీరాం బావాజీ తిరుమల నంబి పరమభక్తుల యొక్క ఆనంద నీరాజనాలు అందుకున్నాడు. అనంతాళ్వారు తోట దగ్గర అక్కడ కొద్దిసేపు నిలుస్తాడు. తనకు అంతరంగ భక్తుడు కదా ఆ అనంతాళ్వారు ఆచార్య ఆజ్ఞతో ఆ నిర్మాణం పుష్పవాటికను తయారు చేస్తే విహరించాడట. అమ్మకు ఎంతైనా పుష్పాలంటే అమ్మలకు చాలా ఇష్టం కదా. అమ్మ కూడా అలాగనే ఆ శ్రీ మహాలక్ష్మి విహరించింది. ఆ పుష్పాలు ఆ విశ్వకుటుంబి అయినటువంటి ఆ స్వామివారి యొక్క అంతరంగా అయినటువంటి అలర్మేల్మునంగా చిత్రమైన చరిత్రలు కలిగినటువంటి వాడు స్వామి. నా కదాచిత్ భజన్మేస్తి దివ్యనామ రతోయతః. మహా ఆపదలు వచ్చినా నాకేం భయం లేదయ్యా, నీ నామస్మరణ అనేటువంటిది ఒక్కటి చాలు. నువ్వు ఎంత గొప్పవాడివైతే నాకేమిటి, నాకు అవన్నీ అక్కర్లేదు, నీ గొప్పలు అక్కర్లేదయ్యా. నీ దాస్యం నీ సేవ నిరంతరం చేస్తాం. ఐశ్వర్య భక్తి మాధుర్య భక్తి అని రెండు రకాలు. ఐశ్వర్య భక్తి, అమ్మో మహానుభావుడు, ఆయన పాదసేవ చేయాలి, ఆయనని చక్కగా సేవించాలి, ఒక మహారాజోచితమైన ఉపచారాలు చేయాలి అని చేసేటువంటి స్థితి ఒకటి. ఆయన నాకు వాడు, నాకు సంబంధించినటువంటి వాడు, ఆయన ఆసక్తులు ఒక పిల్లవాడు అని భావన చేసి ఆ స్వామిని సేవించడం. అక్కడ కోరిక ఏది ఆయన దగ్గర నుంచి పొందాలనేది ఏది ఉండదు, నేను ఇంకా చేయలేదే అని ఉంటుంది. అలాగా పరమభక్తులైనటువంటి వారు భావిస్తారు. అందుకనే ఆ విష్ణు చిత్తుల వారు గోదాపిరాట్టి తండ్రి సాక్షాత్కరించిన మహావిష్ణువుకి ఎవరు దిష్టి పెడతారో అని పల్లాన్లు పల్లాన్లు పల్లాయిరత్తాన్లు అంటారు. అంటే ఆ భగవంతుడి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందాలని కేవలం కాదు, ఆ భగవంతుడు ఆయన చిన్ని బాలుడు అనేటువంటి భావనతో ఒక తల్లి ఏ విధంగా అయితే తన బాలకుడిని ప్రేమగా, వాడికి ఏమీ తెలియదు అశక్తుడు అని సర్వవిధ ఉపచారాలు చేస్తుంటోందో, భక్తులు కూడా భగవానుడికి ఆ మాధుర్య స్థితిలో తాను తల్లిదండ్రుల స్థానంలోకి వస్తాడు, భగవంతుడు పుత్రస్థానంలోకి వస్తాడు. ఇది చాలా అత్యున్నతమైనటువంటిది. మహాభక్తులైనటువంటి వారు ఆ భగవానుడితో క్రీడిస్తారట. స్వయం క్రీడన్ క్రీడాను స్వయం క్రీడన్ క్రీడ అని తన యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి యోగశక్తితో ఆయన క్రీడిస్తాడు అని పారమాత్మిక ఉపనిషత్తు మనకు చెప్తాను. అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్య నామ రూపాలను మనమంతా ఆశ్రయిద్దాం. గోవింద. వేద
వెంకటాచలపతి గోవింద గోవింద. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. కలౌతు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం తతో వెంకటయాత్రాతు దుర్లభా స్కృతం వినా అని మనకు వెంకటాచల మాహాత్మ్యం చెప్తోంది. స్వయంగా వెంకటరమణుడే చెప్తాడు ఈ విషయాన్ని. ఏమిటది అనంటే బ్రహ్మోత్తర ఖండంలో అంటాడు, పుణ్యపురుషులారా, కలియుగంలో భారత భూమిలో మానవుడుగా పుట్టటమే అరుదుట. పుట్టి కూడా వెంకటాచల యాత్రని చేయడం అనేది జన్మాంతర సుకృత విశేషం వల్లనే అని అన్నారు. అదిగో చక్కగా స్వామి యొక్క సేవకులు ఆ వాహనాన్ని మోసి చక్కగా సకల భువన భాండములను కూడా ఆ ఆదిశేషుడు వహిస్తూ ఉంటే ఆదిశేషుడి మీద శయనించేటువంటి ఆ శేషసాయిని ఇదిగో ఇక్కడ వీరంతా కూడా చక్కగా వహిస్తూ ఉన్నారు. భగవన్నామాన్ని స్మరిస్తూ పుణ్యక్షేత్రాలన్నింటిలో పుణ్యోయం వెంకటగిరి సర్వపుణ్యస్థలేష్వపి సమస్త తీర్థాన్యత్రైవ పుణ్యాన్ని నివసంతి అని ఇక్కడ అనేక తీర్థాలున్నాయి. తీర్థాద్రి అని సర్వతీర్థస్వరూపులు పరమాత్మ ఆయన పాదపద్మాలను ఆశ్రయించి విశ్వసించి ఆయన నామాన్ని స్మరించేటువంటి భక్తుడు ధన్యుడు అని. అలాంటి ఆ భక్తుడికి అజ్ఞానమనే అహంకారమనే చీకట్లు తొలగి జ్ఞానమనే దివ్యకాంతులు బుద్ధిలో ద్యోతకమవుతాయి. అప్పుడు అదిగో ఆ భగవానుడు అలాగ దర్శనమిస్తాడు శ్రీభూ సమేతంగా. ఇది పుణ్యతమమైనటువంటి స్థానం. భక్తుల యొక్క అపరాధాలను సహిస్తాడు, క్షమిస్తాడట, సందేహం లేదన్నారు. భగవన్మమ నామ్నైవ తీర్థమేతత్ ప్రసిద్ధ్యతు అని చక్కగా నారదాది తుంబుర నారదాది మహాభక్తులంతా ఇక్కడ స్నానం చేసి స్మరణ చేసి దర్శనం చేసి తరించారు అని మనకు పురాణాలు చెబుతాయి. ఆ సుఖాచార్యుడు సుఖమహర్షి అయితే నర్తనం చేస్తారట. తోటక వృత్తంతో భగవన్నామగానం చేశాడు. మనం వెంకటాచల యాత్రగా వచ్చినప్పుడు ఆయన నామాన్ని స్మరించాలి. ఎక్కడ ఉన్నా దూరంలో ఉన్నామని కాదు, ఇప్పుడు మనకు చక్కగా దర్శనమిస్తున్నారు. దర్శనం స్వామి యొక్క ఆ వైకుంఠం ఆనంద నిలయ దివ్య సౌధంలో చక్కగా ఆ స్వామికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఆ బంగారు వాకిలికి దగ్గరగా బంగారు గరుడ స్తంభం ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం మనమంతా. ఆ పుష్కరిణి స్వామి పుష్కరిణి తీర్థం ఏకాదశి వ్రతం సద్గురో పాదసేవనం త్రయం అత్యంత దుర్లభమన్నారు. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి విరజ స్వామి పాదాల నుంచి స్రవించి ఇదిగో ఈ పుష్కరిణిగా సరస్వతీ నది తపస్సు చేసి సర్వతీర్థాలకు స్వామిత్వాన్ని వహిస్తోంది కాబట్టి స్వామి పుష్కరిణి అని అన్నారు. ఆ సరస్వతీదేవి ప్రార్థనతో స్వామి అనుగ్రహిస్తే ఈ వెంకటాచల క్షేత్రంలో 3.5 కోట్ల తీర్థముల యొక్క సమ్మేళనం. ఈ స్వామి పుష్కరిణిలోనే 9 తీర్థాలున్నాయి. ఆ 9 తీర్థాలతో పవిత్రమయ్యేటువంటి స్వామి యొక్క చరణం చతులం కలజన్ కలజన్ కమల రసికం సరసం రమయన్ నటనం ఘటయన్ సుపదం సువదన్ హరినామ ముని శుభదాయి సుఖః. చక్కగా కమలాకాముకుడైన పరమపురుషుని చిత్తాన్ని శీతలం చేసే నటన చేశారట, నాట్యం చేశారట సుఖమహర్షి స్వామి దర్శనంతో. అరుణారుణ పంకజ సోదర దృక్ కరుణా పరిణామి కటాక్షతరణం చనం రథనేమిల సత్కరణీరరుహం రమయన్నతసీ కుసుమాంగరుచిం.
ప్రభాతంలో అరుణారుణ కాంతులతో వికసించిన కమలాంజలాంటి నేత్రాలు కలిగినటువంటి శంఖచక్ర గదాధారి అయి సుదర్శనాయుధులై అతసీ కుసుమ సమాన దివ్య దేహ కాంతితో విరాజిల్లేటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య సందర్శనం పరమానందాన్ని కలిగిస్తోందిట. సరసన్ విచరన్ పురత పరితో విలసన్ అసకృతి మురవైరి విభో కర పంకజతాళనలతాళల సద్గమనం నిగమంత విలాస భువ. సాక్షాత్కరించాడు స్వామి. ఆ మురవైరిని 4 దిక్కులా తిరిగి చప్పట్లు తరుస్తూ భజిస్తూ సుఖయోగి తాండవం చేశాడట. వేదరాశి స్తవంలాగా పరమపురుషుని కూడా ఆకర్షించిందిట. ఆ పురుషోత్తముడు కూడా సుఖయోగి చేసినటువంటి ఆ భగవన్నామ స్మరణతో కూడినటువంటి నాట్యానికి పరవశించిపోయాడట. మనల్ని మనం మరపింపచేసేటువంటిది మాధవుని యొక్క నామస్మరణం. అందుకనే నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామః భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అంటారు. నిరంతరం రామ కృష్ణ గోవింద హరి మహత్శేష భోగీంద్ర భోగే సయానం లసత్పక్ష విక్షేప పక్షీ సయానం పవిత్రాభిధానం పరశ్రీనిధానం వవందే విధి సాధు గోపాలబాలం స్తుతిస్తారు. కాబట్టి మనమంతా ఈ కర్కాటక సంక్రమణ పుణ్యవేళ నదీ స్నానం, ఈ పుష్కరిణీ స్నానం మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా సరే ఆ స్నానాదులు చేసి తర్పణాదులు చేసి దేవతా పితృ కార్యాదులు చేసి భగవద్ అనుగ్రహం వల్ల స్వధర్మాచరణ చేస్తూ ధర్మకర్మాచరణతో పరమ ప్రేమ స్థితిని పొంది, ముందుగా ధర్మాచరణ చేస్తే ఆ కర్మాచరణ వల్ల భగవత్ ప్రేమ కలుగుతోంది, మామూలుగా కలగదు. భగవంతుని యొక్క తత్వం ఎలాగ తెలుస్తోంది? ఆయన చెప్పిన పని చేస్తే తెలియటం జరుగుతుంది. అందుకనే భగవద్ దర్శనం చేత ఆనంద తుందిల హృదయులైన పరమ భక్తులంతా కూడా అలాగ వచ్చేవారు పోయేవారు నిరంతరం గోవిందనామాలు ధ్వనిస్తుండే ఆనంద నిలయ దివ్య సౌధాన్ని దర్శిద్దాం. గోవింద. నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో. పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో. నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో. నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో. నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో. నందనందనతే నమో నమో. సానంద హృదయతే
తే నమో నమో. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో. నందనందన తే నమో నమో. సానంద హృదయ తే నమో నమో. నందనందన తే నమో నమో. వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో. వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో. గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజిత తే నమో నమో. గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజిత తే నమో నమో. నందనందన తే నమో నమో. సారీ నీ సా పని మప సని బ మరి మరి స. నందనందన తే నమో నమో. మరి మ సరి ని సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి. నందనందన తే నమో నమో. పాప పాప మమ పాప పాపరి ని పాప పాప సని ప మ ప సని ని పని ని పరి సని ప మరి సని ప మరి సని ప మ పని ని స ని సరి మది మామ పని సరి సరి రి మరి రి ప మ ని ప ప సని స పని సరి మరి సని పని సరి ని సరి రి సని ప మ పని స ని ప మరి స. నందనందన తే నమో నమో. సానంద హృదయ తే నమో నమో. నందనందన తే నమో నమో. మధురమైన మాధవుని కీర్తనం మనస్సుని పవిత్రం చేసి స్వామి పాదాల ముందు నిలుపుతోంది. ఆ దివ్య పాద పద్మాల నుంచి ప్రభవించినటువంటి గంగాది సర్వతీర్థాలు మనుష్యుణ్ణి చాలా కాలానికి పవిత్రం చేస్తే స్వామి దర్శనం వెంటనే పవిత్రం చేస్తోందట. అందుకని చక్కగా భగవద్ దర్శనం ఆ నిత్యసూరులైనటువంటి వారికే కాదు మనకు కూడా అనుగ్రహించాలి అని దివ్యాభరణ దివ్య గంధ దివ్య సౌకుమార్య యవ్వన లావణ్య అతిశయుడైన పరమాత్మ యొక్క ఆ అర్చారూపాన్ని దర్శనం చేస్తే భక్తిభావనతో ఆనంద తుందిరులైన పులకాంకిత సర్వాంగులై అనన్య శరణాగతి పూర్వక విశ్వాసరూప ప్రతినిధులుగా భక్తిభావ ప్రబోధకులుగా మానవులందరూ కూడా పరివర్తన చెందుతారు అని మహానుభావులు చక్కగా భావన చేస్తారు. అందువల్లనే అనేక ఉత్సవాలలో ఆ దేవదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అతింతుడైన పరమాత్మ ఆయన దివ్యానుగ్రహ ప్రాప్తిని మనకు కలిగించడం కోసమే ఆగమ శాస్త్రాలు పుట్టుకొచ్చాయి. అందువల్లనే అనేక నియమ నిబంధనలతో శాస్త్ర విధిగా అర్చన స్నపన ఉత్సవ
హోమ ప్రక్రియల రూపంలో అనాదిగా ఆలయాలలో విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్మ శక్తిని శుద్ధి మంత్ర యోగ బీజ అక్షరాది విగ్రహ జల స్తన్నిల హృదయ ప్రదేశాలలో ఆహ్వానించి వివిధ ఉపచారాలు చేసి లోకక్షేమాన్ని కోరి ప్రార్థించి సర్వప్రాణి హిత అభేద భావములతో జీవి సంచరించడం కూడా ఒక విశేషం. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటువంటి వారే. దానికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన పరమాత్మ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన వేద విహితమైన ధర్మోపదేశ గ్రంథములే మనకు చక్కని మార్గాన్ని సూచిస్తాయి. కర్మ భక్తి జ్ఞాన ఉపాసనా భాగములతో స్వామివారి యొక్క స్మరణ ధ్యాన చింతనాదుల ద్వారా భగవంతుణ్ణి నిరంతరం ఆ స్మరణ ధ్యానాదుల చేత స్మరించడం జరుగుతోంది. అట్టి భగవానుణ్ణి ఆరాధించడానికి స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్న వదనేక్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణ రజతాదిభిః తాం అర్చయేత్ తాం ప్రణమేత్ తాం నమేత్ తాం విచింతయేత్ విసత్యపహాస్త దోషస్తు తామేవ బ్రహ్మరూపిణీం అని చక్కగా మనకు ఆగమ గ్రంథాలు చెబుతాయి. చక్కని స్వరూపంతో ఉండేటువంటి ఆ మహావిష్ణు సాక్షాత్తు వైకుంఠం నుంచి కారణ వైకుంఠం నుంచి కార్యక్షేత్రమైన ఈ తిరుమల కొండలలో ఆవిర్భవించాడు. అలాంటి ఆ స్వామిని సుందరమైన శ్యామలమైన మధురమైన కోమలమైన ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎలాంటిది? ఆ నారాయణుని యొక్క తత్వమే జ్ఞానమట. తస్య భావః తత్వం తస్య పరబ్రహ్మణః పరమాత్మనో నారాయణస్య భావః తత్వం నారాయణః పరః అని వేదం. తదవగమనం జ్ఞానం తద్విదః బ్రహ్మవిదః తస్మాత్ పరమాత్మా జ్ఞేయః దైవాత్మా జ్ఞాత శృతయః జ్ఞానమితి బ్రహ్మవాదినో వదంతి అని మరీచి మహర్షి తత్వ విచారంలో ఆ వైకుంఠ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి. వేదములే ఆ జ్ఞానాన్ని వివరిస్తాయి అని, నిష్కల సకల స్వభావుడుగా ఉండగలడని, నిష్కల స్వభావం నిరాకారమని, సకల స్వభావం సాకారమని చెప్పారు. కాబట్టి శ్రీలక్షణం, ఆ లక్ష్మీదేవి స్వరూపం, వైకుంఠ స్వరూపం, ఇవన్నీ కూడా మనకు చక్కగా అహింస, సత్యం, అచౌర్యం, స్వదార నిరతి, ఇవన్నీ కూడా తపస్సు, సంతోషం, ఆస్తిక్య బుద్ధి, దానం, విష్ణు పూజ, వేదార్థ శ్రవణం, ఇవి మనకు స్వామి యొక్క దర్శనం వల్ల కలుగుతాయట. కనుకనే మనకు ఆ స్వామి యొక్క పరమాత్మ ఆనంద లక్ష్మణుడు అని, నిర్వికల్పుడు, నిరంజనుడు, సుసూక్ష్ముడు, స్వయం జ్యోతి, అనాది అనంతుడు, అక్షయుడు, శాంతుడు, సదానందుడు, చిద్రూపుడు, పరుడు, వాసుదేవుడు, విభువు, పురుషోత్తముడు, నిత్యుడు, గుణాతీతుడు, సగుణుడు, సర్వకామదుడు, ఆశ్చర్యుడు, అవాన్మానసగోచరుడు, షాడ్గుణ్య విగ్రహుడు, ప్రధానుడు, సర్వశక్తిమంతుడు, భూతేశుడు, సర్వవ్యాపి, ఓంకార స్వరూపుడు. ఆహా, ఎన్ని పదాలతో వివరిస్తోందో వైఖానస భగవత్ శాస్త్రం, ఆగమాలన్నీ కూడా. సర్వవ్యాపిగా, అవ్యక్తుడుగా, అణువులలో అణువుగా, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అని, అణువులో అణువుగా, మహత్తులలో మహత్తుగా, అంటే అద్భుతమైన, ఆయనకు మించిన పెద్ద ఆకారం మరొకటి లేదు, ఆయనకు మించిన సూక్ష్మస్వరూపం మరొకటి లేదు. అచ్యుతుడు, నిత్యుడు, అచించుడు, అంటే మన ఆలోచనలకు అందనటువంటి వాడు నిత్యుడు. శ్రీవత్స కౌస్తుభధారి, శుద్ధస్ఫటిక సంకాసుడు, వనమాలా విభూషితుడు, కిరీట కేయూర వలయాది విభూషణ భూషితుడు, పీతాంబరధారి, సనాతనుడు, స్థూల సూక్ష్మ పర లక్షణాలతో విరాజమానుడయ్యేటువంటి ఆ పరమపురుషుణ్ణి పరమాత్మ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాభేదాలతో ఆగమశాస్త్రాలు చక్కగా చెబుతాయి. అప్రాకృతమైన పరమపదమైన శ్రీవైకుంఠంలో శ్రీభూ నీలాదులతో కూడి
దివ్యమంగళ విగ్రహ విశిష్టుడై శంఖచక్రాది దివ్యాయుధధారి అయి దివ్యభూషణ భూషితులై అనంత గరుడ విశ్వక్సేనాదులతో సేవ్యమానుడై సహస్ర ఫణామణి మండల మండితుడైన ఆదిశేషుని దివ్యశయ్యందు విరాజమానుడై ఉంటారట. అదొక స్వరూపం. సృష్టి చేయడం కోసం అదిగో ఆహా చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసుడై శ్రీనివాసుడై భక్తాభయ వరప్రదుడై మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా ఆ పూల మధ్య ఉన్న సుందరమైన సురుచిరమైన సుస్నిగ్ధమైన నవనవోన్మేషమైన కస్తూరిక దివ్య ఆభరణ శోభితుడై ఆ చక్కని మృదు మధురమైన నవనవోన్మేషమైనటువంటి స్వరూపంతో ఉండేటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శిస్తే ఆ వైకుంఠంలో విరాజమానమయ్యేటువంటి దర్శనమే ఇది అని అన్నారు. వాసుదేవ విష్ణు సత్యపురుష సత్యుత అనిరుద్ధాత్మకంగా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాత్మకంగా ఉంటాడు. వ్యూహస్వరూపమన్నారు. ఇక మత్స్యకూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి ఈ అవతారాలన్నీ వస్తాయి. ధర్మరక్షణ కోసం అధర్మ నిరసన కోసం విభవావతారములన్నారు. ఆయన వైభవాన్ని ప్రకటింపజేస్తాయి. సమస్త చేతనాచేతనలు అయందు అంటే కదిలేవి కదలని ప్రాణులు సర్వప్రాణులలో హృదయాలలో ఉంటాడు. అంతర్యామి అని అన్నారు ఆయన. ఆ అంతర్యామిని మనం చూడలేం. దానికి యోగశక్తి కావాలి, సత్పురుషుల యొక్క సాంగత్యం కావాలి. అందుకోసమే భక్తుని యొక్క సంకల్పానుసారం ఆయా వస్తువులలో ఆవాహితులై భక్తుల మనోరథాన్ని నెరవేర్చేటువంటి స్వామి ఆయనే అర్చాస్వరూపం. ఈ విధంగా పరవ్యూహ విభవాంతర్యామి అర్చామూర్తుల యొక్క స్వరూప నిరూపణ మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటే మనకు అంతరంగంలో నిరంతరం అవ్యాజ ప్రేమతో అంతర్యామి అయి మనం ఏ శరీరాన్ని ధరించినా ఒక్కసారైనా నన్ను చూస్తాడేమో అని చూస్తారట. అట్టి స్వామిని వేడుకుందాం. గోవింద. నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచనా పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర
నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుధ భవనుత చరణయుగా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభా బలిబంధన గోపవధూ వల్లభ నళినోదరతే నమో 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 నళినోదరతే నమో 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 నళినోదరతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ
నారాయణ తే నమో నమో. నారాయణ ఎంత అద్భుతమైన నామం, 4 అక్షరాలే, కానీ మనం స్మరించలేమని కులశేఖరుల వారు అయ్యయ్యో అహో మూఢతీహి అని వీరంతా నారాయణ అని స్మరించడం లేదని బాధపడిపోయాడు. ఇక్కడ జల రూపంలో ఉన్నటువంటి పుష్కరిణి రూపంలో ఉన్న నారాయణుడికి, నారాయణ అంటే నారములు అంటే జీవులు అని, జలములు అని, దాని యందు శయనించేవాడు కనుక నారాయణ. దానికి ఆ నారాయణ మంత్రార్థం మహానుభావులు ఎన్నో విశేషాలు చెప్పారు. ఆ నారాయణ నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు నారదుడు. నారదాది ముని బృందములన్నీ కూడా నిరంతరం స్మరించే ఆ నారాయణ స్వరూపుడికి నీరాజనాన్ని సమర్పించి పుష్కరహారతి అంటారు. ప్రతినిత్యము కూడా ఆ 4 మాడల వీధులలో విహరించిన శ్రీవారు భక్తులని కటాక్షించి ఇక్కడకు వచ్చి క్షణకాలం ఆగి పుష్కర రూపంలో ఉన్నటువంటి తన స్వరూపాన్ని దర్శిస్తాడు. సర్వజీవరాశిని కూడా అనుగ్రహిస్తాను నేను అని ఇక్కడ జల రూపంలో ఉంటాడు. పర్వత రూపంలో కొన్ని చోట్ల ఇలాగ స్థలరూపశయనుడుగా, జలరూపశయనుడుగా, ఇలాగ అనేకమైన అరణ్య రూపంలో ఉంటాడు కొన్ని ప్రదేశాలలో. అన్నిటిలో ఉన్నటువంటిది నేనే, శ్రీమదూర్జితమేవవా అని కొన్ని ప్రత్యేక స్థానాలు మన మనస్సు దృఢపడటం కోసం చెప్పారు విభూతి యోగంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇలాగ అన్ని రూపాలలో వ్యక్తమయ్యేటువంటి స్వరూపాన్ని దర్శించగలగటం, ఆ దృష్టి కలిగితే సర్వవ్యాపకమైన ఆ శ్రీమన్నారాయణుని యొక్క, ఆ మహావిష్ణువు యొక్క స్వరూపం తెలుస్తోంది. ఇది దర్శించినటువంటి సుఖాది యోగులు హృదయ కమల మధ్యాధ్యాసితం పంకజాక్షం పరిజన పరివర్గాభూషణాస్త్రాది సేవ్యం బహిరివ పురతస్థం వీక్షచక్షు పదస్థం నియమిత నిగమంతః పూర్ణకామో బభూవా అని ఆ లీలామానుష విగ్రహుని యొక్క స్వరూప వర్ణన పద్మపురాణంలో అద్భుతంగా చేస్తారు. సమస్త పరివారములతో దివ్యభూషణ దివ్యాస్త్రాలతో కూడి తన హృదయ కమలంలో నిరంతరం సాక్షాత్కరించేటువంటి స్వామిని అదిగో వారు వాద్యం చేసేటువంటి వారంతా ఆ నాదం, అక్కడ ప్రణవనాదం, ఇక్కడ కూడా నాదం, ఆ నాదస్వర విద్వాంసులు చక్కగా శ్రీవారి పుష్ప పల్లకికి ప్రదక్షిణం క్రమంలో తిరుగుతూ తమకి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పిస్తూ ఉంటే సర్వలోక క్షేమం కోసం ఇప్పుడు ఆ పుష్కరహారతి అనంతరం స్వామి సాన్నిధ్యంలో కుంభహారతి మొదలైనవన్నీ కూడా సమర్పిస్తారు. పరిపాలన చేసేటువంటి వారు ప్రజలు, భక్తులు, సకల ప్రాణులు సర్వలోక క్షేమాన్ని కోరడం మన సనాతన సంప్రదాయం. లోకంలో ఉన్నటువంటి కేవలం మన దేశమో మన ప్రాంతమో మన వీరో వారోనో కాకుండా సర్వులను క్షేమంగా చూడవయ్యా పరమాత్మ అని ప్రార్థిస్తూ అదిగో కుంభహారతి వైఖానస భగవత్ శాస్త్రంలో చక్కగా తెలిపినటువంటి కుంభహారతితో స్వామివారికి ప్రదక్షిణ త్రిభ్రమణ పూర్వకంగా ఆ వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వామి మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేలా లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేలా
శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. కృష్ణ కృష్ణ మంగళం. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ. బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ. బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ. కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. కృష్ణ మంగళం కృష్ణ మంగళం కృష్ణ మంగళం కృష్ణ మంగళం. ಶಿಷ್ಟಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ. ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ. ವಜ್ರ ಮಕುಟಧರ ಗೋವಿಂದ